తెలంగాణ ఓటర్లకు అలర్ట్. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 2.64 కోట్ల ఓటర్లతో ముసాయిదా జాబితాను వెల్లడించారు. ఎన్యూమరేషన్ తర్వాత రాష్ట్రంలో 78.03% ఓటర్లు ఉన్నారని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్టుగా వివరించారు. ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చిన వారిలో సుమారు 32.36 లక్షల మంది గత 2002 ఎస్ఈఆర్ వివరాలను ప్రస్తావించలేదని, మరో 61 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో 2002 ఎస్ఈఆర్ వివరాలు ప్రస్తావించినప్పటికీ అవి అసంబద్ధంగా ఉన్నాయన్నారు. అలాంటి వాటిని అనామలీస్ ఓటర్లుగా పేర్కొంటూ వారికి కూడా నోటీసులు ఇచ్చేందుకు సీఈఓ కార్యాలయం జాబితాను సిద్ధం చేస్తుందని తెలిపారు. 2002లో ఉన్న పేరు, అవి వివిధ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో 2026కి డీటెయిల్స్కి కొంచెం వ్యత్యాసం ఉండడం వల్ల అనామాలీస్ అని అంటారు. ఈ అనామాలీస్లో ఉన్న తప్పులు తేడాలు ఉన్న వాళ్ళకి నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ అనేది ఈఆర్ఓ ఏఈఆర్ఓ వీళ్ళిద్దరూ ఆ నోటీస్ అనేది ఇస్తారు. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. నోటీస్ అందిన ప్రతి వ్యక్తి ఆ నోటీస్లో ఏ కారణం వల్ల వాళ్ళకి నోటీస్ అందుతుంది అనేది కూడా పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి ఓట్లైనా లేకపోయినట్లయితే ఫామ్ 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఒకవేళ ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో పేరు లేకపోతే సంబంధిత బిఎల్ఓ లేదా ఇతర పై అధికారులను సంప్రదించాలన్నారు. ఎక్కడ ఓటు లేని వాళ్ళు కూడా ఫామ్ 6 ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫామ్ 6తో పాటు ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ డిక్లరేషన్ ఫామ్స్ కొద్దిగా కొంచెం డీటెయిల్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది దానికి కూడా కన్సర్న్డ్ బిఎల్ఓ కానీ బిఎల్ఓ సూపర్వైజర్స్ వాళ్ళ సహాయం తీసుకొని ఫిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నోటీసులు ఇచ్చిన వాళ్లంతా అభ్యంతరాలు చెప్పేందుకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 19వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది. ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకునేందుకు వీలుగా మీ సేవా సెంటర్లు, ఆన్లైన్ పోర్టల్స్ అందుబాటులో ఉంచారు.